హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని చామంతి ఫ్లవర్స్ విప్పిని రోజ్ ఫ్లవర్ వచ్చింది. ఈరోజు కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ పెడుతున్నాను, కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. సింక్ ఫ్లవర్స్ కొన్ని వచ్చినాయి. ఇది వంటి రెక్క ముద్ద సింక్ ఫ్లవర్స్ ఈరోజు చాలా కోసాను. చామంతి ఫ్లవర్స్ ఇప్పుడే విప్పుతున్నాయి, ఇంకా ఫుల్గా రాలేదు. ఈ మంత్లో బాగా వస్తాయి ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ కోస్తున్నాను. మల్లీ ఫ్లవర్స్ ఇవి కాగడా మల్లీ చాలా బాగా వస్తాయి. ఒకే చోట గుత్తులు గుత్తులుగా వస్తాయి. అవి చుక్క మల్లీ, ఇవి నేను కొమ్మలే పెట్టాను, వచ్చేసినాయి రూట్స్ బాగా. ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడే మార్నింగ్ టైంలో కోసి అల్లుకుంటే చాలా బాగుంటాయి. ఇవి ఆఫ్ విప్పినప్పుడు బాగుంటాయి. వైట్ మందారం మార్నింగ్ తీస్తున్నాను నేను, ఇంకా విప్పలేదు ఫ్లవర్స్ కొన్ని. ఈ వైట్ మందారం కొంచెం లేట్గా ఓపెన్ అవుతున్నాయి బాగా. కాగడా మల్లీ ఫ్లవర్స్ నెక్స్ట్ డేకి వస్తాయి ఎక్కువ. ఇవి మందారం ఫ్లవర్స్ వచ్చినాయి, కొన్ని కోసాను. చుక్క మల్లీ ఇక్కడ ప్లాంట్ ఉంది ఇటువైపు. కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ కోస్తున్నాను. కుండీల్లో కూడా ఉన్నాయి, కానీ అవి లేటుగా వస్తున్నాయి ఆ ఫ్లవర్స్. ఎండ బాగా రావాలి, ఇక్కడ మట్టిలో ఎండ బాగా వస్తున్నాయి కదా, కోస్తున్న కొద్దీ బాగా వస్తూ ఉంటాయి. కొన్ని వైట్ ఫ్లవర్స్ కోస్తున్నాను, ఈరోజు కొన్నే వచ్చినాయి. ఈ మొక్కల మీద బయట డస్ట్ బాగా పడుతుంది. వాటర్ పోసేటప్పుడు మొక్కల మీద కూడా జల్లుతూ ఉంటాను నేను. డస్ట్కి కూడా పాడైపోతూ ఉంటాయి మొక్కలు. పింక్ ఫ్లవర్ వచ్చింది, చాలా చిన్నగా బాగుంది. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వస్తున్నాయి, ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి, ఇంకా రాలేదు ఫుల్గా. కోసేసాను ఒకసారి, వచ్చినాయి ఆల్రెడీ. టమోటో ప్లాంటు. ఇక్కడ కొన్ని ఆనియన్స్ పెట్టాను, చాలా బాగా వస్తున్నాయి. కొన్ని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. పారిజాతం ఫ్లవర్స్. కుండీల్లో మ్యారీగోల్డ్ ప్లాంటు చాలా హెల్తీగా ఉంటుంది. ఈ ప్లాంటు అన్నిటికన్నా నాకు చాలా ఇష్టం ఈ ప్లాంటు. ఇక్కడ ఫ్లవర్ విప్పింది, కోస్తున్నాను. కుండీల్లో కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి మట్టిలో కన్నా. మనం మొక్కలు పెట్టుకునే ముందే సాయిల్ కలిపి పెట్టే దాన్ని బట్టి మొక్కలు బాగా వస్తాయి. ఒక్క ఫ్లవర్కి వస్తే సైడ్కి 2-3 కొమ్మలు వచ్చి ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. కొయ్యకుండా వదిలేస్తే రావు. ఎంత కోస్తే అంత బాగా వస్తాయి, ఏ ఫ్లవర్స్ అయినా సరే. తోటకూర ప్లాంట్ ఇది. ఇక్కడ ఫ్లవర్ ఉంది, కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, ఈ బౌల్లో పెట్టుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ కూడా కోసేస్తాను. ఇంకా విప్పాలి ఈ ఫ్లవరు. ఈ లీవ్స్ ఏదో ఖరాబ్ అయింది, ఎప్పుడప్పుడే నేను ఇలా చెక్ చేసి తీసేసుకుంటాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోసుకుంటున్నాను. చాలా చిన్న ప్లాంట్ ఇది. డైలీ 2 or 3, 4 అలా వస్తూ ఉన్నాయి. వేసిన 1 monthకి స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్. చాలా ఈజీగా వస్తాయి, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్, పెట్టుకోవచ్చు. అలా సీడ్స్ వేస్తే చాలా వచ్చేస్తాయి. ఈ సీడ్స్ గోరుచిక్కుడు సీడ్స్లా ఉంటాయి, ఒక్క కాయ వేసినా చాలు, చాలా వస్తాయి. ఇంకొన్ని ఫ్లవర్స్ కోసాను, ఈ బౌల్లో పెట్టుకుంటున్నాను. ఈరోజు కోసిన ఫ్లవర్స్ మందారం, వైట్ మందారం. కొన్ని వైట్ సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి, ఇవి కూడా కోసుకుంటున్నాను. ఇవి కూడా వస్తున్నాయి డైలీ. ఇవి సీడ్స్ కావాలి అంటే కొన్ని ఫ్లవర్స్ కొయ్యకుండా ఉంచేస్తే వచ్చేస్తాయి. చెట్టుకే డ్రై అయినాక తీసివేస్తే ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. ఈరోజు ముద్ద సింక్ ఫ్లవర్స్ చాలా కోసాను, డార్క్ కలరు. ఇవి ఒంట్రెక్క కదా. కొన్ని వైట్ ఫ్లవర్స్ తీసుకున్నాను. చుక్క మల్లీ,
పారిజాతం ఫ్లవర్స్ ఎప్పుడు డైలీ రావు కదా, సీజన్ కొంచెం తగ్గింది, ఇప్పుడు కొంచెం తక్కువ వస్తున్నాయి. కార్తీక మాసంలో చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్, పారిజాతం ఫ్లవర్స్. బౌల్ నిండిపోయేది. కాగడ మళ్ళీ కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోసాను. రెడ్ మందారం, వైట్ మందారం కొన్ని విప్పినాయి, కొన్ని ఇంకా ఓపెన్ కాలేదు. ముద్దశంఖ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, గులాబీలాగా, నాకు చాలా ఇష్టం. ఇదిగోండి, ఈ ప్లాంట్ సీడ్స్ వేశాను. టమాటా నారు పోసిన కుండీలో 2 వచ్చినాయి ముద్దశంఖ ఫ్లవర్వి. వాటిని జాగ్రత్త చేసి మళ్ళీ ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చేటట్టు పెడతాను. కొంచెం ఫ్లవర్ హైట్ అవ్వగానే వేరే దానిలో పెట్టుకుంటాను, పెద్ద వాటిలో పెడితేనే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ అయిపోయినాక అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తే చాలా బాగా వస్తాయి. చామంతి ఫ్లవర్, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఈరోజు కోసిన ఫ్లవర్స్ ఇంకొన్ని ఉన్నాయి. ఫ్లవర్స్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ ఈ చిన్న డబ్బాలో ఈ కనకాంబరాలు వచ్చినాయి. డైలీ రావట్లేదు, అప్పుడప్పుడు వస్తున్నాయి. ఇది చాలా చిన్న ప్లాంట్, 2 ఇయర్స్ నుంచి ఉంది. అందులో పాలకూర కూడా బాగా వస్తుంది. వాషింగ్ మిషన్ లిక్విడ్ డబ్బా, అది వేస్ట్గా పడేయకుండా నేల పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది అది, మొక్కలు బాగా వస్తున్నాయి. ముద్దశంఖ ఫ్లవర్ సీడ్స్ ఇవి, ఆ మొక్కలు వచ్చినాయి. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. కనకాంబరం ఫ్లవర్స్ ఇవి 2 డేస్ ఉంటాయి. లేడీ కనకాంబరం ఫ్లవర్స్ త్వరగా వడిలిపోతాయి. ఇవి చాలా బాగుంటాయి. కొన్ని సీడ్స్ ద్వారాగా వస్తాయి, కొన్ని ఏమో కొమ్మల ద్వారాగా వస్తాయి. కొన్నిటికి సీడ్స్ రావు. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి టెర్రస్ పైన, కోస్తున్నాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇక్కడ ఎండ బాగా వస్తుంది, ఇక్కడ ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి. ఇక్కడ కొన్ని కుండీలే పెట్టుకున్నాను. ఇందులో గుత్తిబీర పెట్టాను, బాగా వస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఫ్లవర్ విప్పేసింది, కోస్తున్నాను. ఎంత కోస్తే అంత బాగా మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ప్లాంట్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. మొత్తం ఒకటే ప్లాంట్, చిన్న కొమ్మ పెట్టాను. ఇది ఇవ్వండి, చాలా బాగున్నాయి. ఇక్కడ కలర్ కూడా, ఈ ప్లాంట్ కూడా ఫ్లవర్స్ చాలా వస్తున్నాయి, కొంచెం చిన్న సైజు వస్తున్నాయి వాటికన్నా. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.